నిధుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. బడ్జెట్ అంచనాలో కేవలం 11% మాత్రమే రాష్ట్రానికి ఇచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న మోదీ సర్కార్ గ్రాంట్ విషయంలోనూ కక్ష సాధిస్తోంది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను కాక్ కూడా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 41,259 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని బడ్జెట్లో అంచనా వేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ చివరికి 4,532 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాల్లో 11% మాత్రమే. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటాలు ఇవ్వక రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న మోదీ ప్రభుత్వం గ్రాంట్ విషయంలోనూ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షపై కాక్ కూడా తన నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్రం మేలో మాత్రం 1,438.61 కోట్లు మంజూరు చేసింది. జూన్లో 372.91 కోట్లు, జూలైలో 506.3 కోట్లు, ఆగస్టులో 691.44 కోట్లు, సెప్టెంబర్లో 610.18 కోట్లు, అక్టోబర్లో 216.47 కోట్లు, నవంబర్లో 696.83 కోట్లు అందించింది. మొదటి 8 నెలల్లో ఒక్కో నెలకు సగటున బడ్జెట్ అంచనాల్లో 1.4% గ్రాంట్ మాత్రమే ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే మిగిలిన డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మొత్తంగా మరో 5-6% మాత్రమే గ్రాంట్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 18-20% లోపే గ్రాంట్ అండ్ ఎయిడ్ అందే అవకాశం ఉంది. గ్రాంట్ అండ్ ఎయిడ్ విషయంలో తెలంగాణపై వివక్ష చూపుతోన్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం బడ్జెట్ పద్దుతో సంబంధం లేకుండా గ్రాంట్ విడుదల చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు నవంబర్ నాటికి అంచనాల్లో 102% గ్రాంట్ ఇచ్చేసింది. కేంద్రం నుంచి 16,290.35 కోట్లు గ్రాంట్ అండ్ ఎయిడ్ రూపంలో అందుతుందని గుజరాత్ భావిస్తే 8 నెలల్లోనే ఆ మొత్తాన్ని దాటేసి 16,582.02 కోట్ల గ్రాంట్ అందించింది. అంటే ఇది ఆ రాష్ట్ర బడ్జెట్ అంచనాల్లో 101.79%. అదే తెలంగాణ విషయానికొస్తే మాత్రం 11%తో సరిపెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కు 101.79%, హర్యానాకు 59.57%, త్రిపురకు 45.12%, మధ్యప్రదేశ్ కు 44.10%, ఉత్తరాఖండ్ కు 39.23%, ఛత్తీస్గఢ్ కు 33.46%, రాజస్థాన్ కు 28.74%, ఉత్తరప్రదేశ్ కు 26.06%, మహారాష్ట్రకు 19.59% గ్రాంట్ ను విడుదల చేసింది. మణిపూర్ ఆగస్టు వరకు, అరుణాచల్ ప్రదేశ్ సెప్టెంబర్ వరకు మాత్రమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాక్ వివరాలు సమర్పించాయి. గోవా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని కాక్ సమర్పించలేదు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నీ కాక్ వివరాలు అందించగా ఈ 3 రాష్ట్రాలు మాత్రమే సమయానికి ఎందుకు వివరాలు సమర్పించడం లేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.